శ్రీకృష్ణుని చేరే మార్గం. పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 3, 10వ భాగం. భగవద్గీత 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవితంలో అడుగడుగునా తనను తెలుసుకోవడానికి మరికొన్ని మార్గాలను చూపించాడు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి తాలూకు సువాసనను, అగ్నిలోని వేడిమిని, జీవించే సమస్త ప్రాణులలోని ప్రాణాన్ని, తపస్సులలోని తపస్సును. పుణ్యో గంధః అనే మాటలకు సువాసనలు అని అర్థం. శ్రీకృష్ణుడు మాత్రమే మంచి వాసనలను, రుచులను సృష్టించగలడు. రసాయనాలతో మనం కృత్రిమ సుగంధ ద్రవ్యాలను తయారు చేయగలమేమో కానీ అవి ప్రకృతి సిద్ధములైన పరిమళాలంత శ్రేష్టమైనవి మాత్రం కావు. ప్రకృతి సిద్ధమైన పరిమళాన్ని గ్రహించినప్పుడు ఆహా, భగవంతుడిక్కడున్నాడు, శ్రీకృష్ణుడిక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. ఒక సహజ సౌందర్యాన్ని చూసినప్పుడు ఇదిగో శ్రీకృష్ణుడు అనిపిస్తుంది. లేదా అసాధారణం, మహాశక్తిమంతం, అద్భుతం అయిన దానిని కాంచినప్పుడు ఇదిగో శ్రీకృష్ణుడు అనుకుంటాం. అలాగే చెట్లలో కానీ, మొక్కలలో కానీ, మృగాలలో కానీ, మానవులలో కానీ ఏ విధమైన చైతన్యం కనిపించినా ఆ జీవాత్మ శ్రీకృష్ణుల్లోని అంశమే అని మనం గ్రహించాలి. కృష్ణ అంశమైన ప్రాణం అనే ఆధ్యాత్మిక విస్ఫులింగం ఆయా దేహాల నుంచి వెళ్ళిపోగానే అవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పృథ్వీ కుమారా, నేను సర్వప్రాణులకు ఆద్య కారణాన్ని అని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులలోని శక్తినని తెలుసుకో. ఇక్కడ శ్రీకృష్ణుడు సర్వప్రాణులలోని ప్రాణం తానేనని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ విధంగా ప్రతి క్షణం మనం భగవంతుణ్ణి చూడవచ్చు. నీవు దేవాదిదేవుణ్ణి నాకు చూపించగలవా అని ఎవరైనా మనలను అడగవచ్చును. తప్పక చూపించగలము. భగవంతుడు అనేక విధాలుగా కనిపిస్తాడు. కళ్ళు మూసుకొని నాకు దేవుడు కనబడడం లేదు అనేవాడికి దేవాదిదేవుడు ఎలా కనిపిస్తాడు? పై శ్లోకంలో బీజం అంటే విత్తనం అని అర్థం. ఆ విత్తనం సనాతనమైనది. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని మూలం ఏది? దాని విత్తనమే. ఆ విత్తనం శాశ్వతం. ప్రతి ప్రాణి లోపల దాని ఉనికి తాలూకు బీజం ఉంటుంది. శరీరం అనేక మార్పులను పొందుతుంది. తల్లి గర్భంలో పెరగటం, చిన్న పరిమాణంలో శిశువు పుట్టడం, కౌమార యవ్వన దశలను పొందడం జరగవచ్చును. కానీ వీటన్నిటికీ మూలమై అంతర్గతమై ఉండే బీజం మాత్రం నిత్యం. అందుచేతనే అది సనాతనం. మనకు తెలియకుండానే మనం మన శరీరాలను ప్రతి క్షణం మార్చుకుంటున్నాము. కానీ ఆ విత్తనం, ఆ చైతన్యం, స్ఫులింగం మారదు. ప్రతి వస్తువులోనూ ఉన్న ఆ శాశ్వత బీజం తానేనని శ్రీకృష్ణుడు చాటుతున్నాడు. బుద్ధిమంతులలోని బుద్ధి కూడా ఆయనే. శ్రీకృష్ణుని అనుగ్రహం లేకపోతే ఎవరికీ అసాధారణ ప్రజ్ఞ అలవడదు. ప్రతివాడు ఇతరుల కంటే తాను ఎక్కువ తెలివిగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణానుగ్రహం లేకపోతే అది సంభవం కాదు. అందుచేత అసాధారణ ప్రజ్ఞ కలవారైనా మనకు ఎదురైనప్పుడు ఈ ప్రజ్ఞ కృష్ణుడు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మహాప్రభావం కలవారి ప్రభావం కూడా శ్రీకృష్ణుడే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతవంశస్థులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నేను బలశాలులలోని బలాన్ని, నా బలం కామరాగాలు లేనిది, ధర్మ నియమాలను ఉల్లంఘించని లైంగిక సుఖాన్ని కూడా నేనే. గొరిల్లా అనే పెద్ద కోతి చాలా బలం కల జంతువు. వాటికి ఆ బలం శ్రీకృష్ణుని నుంచే వచ్చిందని మనం గ్రహించాలి. మనిషి తన ప్రయత్నంతో అంత బలాన్ని సంపాదించలేడు. కానీ శ్రీకృష్ణుని అనుగ్రహం వలన అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ బలాన్ని పొందగలడు. కురుక్షేత్ర రణరంగంలో పోరాడిన గొప్ప యోధుడగు భీమసేనునికి
10,000 ఏనుగుల బలం ఉండేది. అలాగే ధర్మ నియమాలకు అనుగుణమైన లైంగికానందం కూడా శ్రీకృష్ణుడిగానే భావించాలి. కామం అంటే ఏమిటి? కామం అంటే సంభోగవాంఛ. ఇక్కడ ధర్మసూత్రాలకు విరుద్ధం కాని లైంగిక జీవనం అంటే మంచి సంతానాన్ని పొందడానికి సాధనమైన కామం. కృష్ణ చైతన్యం గల సంతానాన్ని పొందేటట్లయితే 1000 సార్లైనా కామసౌఖ్యాన్ని అనుభవించవచ్చును. కానీ పిల్లలు కుక్కల మనస్తత్వం కల సంతానాన్ని పొందితే అతని కామధర్మం నియమాలకు విరుద్ధమవుతుంది. వైదిక నాగరిక సంఘాలలో వివాహానికి లక్ష్యం దంపతులు మంచి సంతానం పొందటమే. కాబట్టి వివాహంతో ముడిపడిన దాంపత్యం ధర్మసమ్మతం. అలాగే వివాహం చేసుకొని మైథున ధర్మం విరుద్ధం. నిజానికి వైదిక నియమాలతో గడిపే వైవాహిక జీవితానికి సన్యాసానికి ఎలాంటి భేదం లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు: సత్వగుణంతోనూ రజోగుణంతోనూ తమోగుణంతోనూ కూడిన భావాలన్నీ నా శక్తి చేతనే అభివ్యక్తం అయ్యాయని తెలుసుకో. ఒక విధంగా నేనే సర్వాన్ని అయినా నేనే స్వతంత్రుణ్ణి. నేను ప్రకృతి గుణాలకు లోబడి ఉండను, కానీ అవి నాయందే ఉంటాయి. శ్రీకృష్ణుణ్ణి ఎవరైనా ఈ విధంగా అడగవచ్చును: శబ్దం, నీరు, వెలుతురు, పరిమళం సమస్తానికి బీజం, బలం, కామం నీవే అంటున్నావు. అంటే కోరిక. సత్వగుణంలో మాత్రమే నీవు ఉంటావని అర్థమా? భౌతిక ప్రపంచంలో సాత్విక, రాజస, తామస భావాలున్నాయి. ఇంతవరకు సాత్విక భావాలే నేనని చెప్పుకున్నావు. ఉదాహరణకు ధర్మసమ్మతమైన కామం. అయితే ఇతర భావాల మాటేమిటి? వాటిలో నీవు ఉండవా? దానికి సమాధానం, భౌతిక ప్రపంచంలో కనబడే ప్రతీ భావం అంటే వస్తువు సత్వ, రజస్, తమోగుణాల కలయిక వలననే ఏర్పడుతుంది. అన్ని సందర్భాలలోనూ ఈ 3 గుణాలు నా చేతనే సృష్టింపబడుతున్నాయి అని కృష్ణుడు అంటున్నాడు. శ్రీకృష్ణుని చేత సృష్టించబడినవి కావడం వలన వాటి స్థానం కూడా శ్రీకృష్ణునిలోనే ఉంది. కానీ శ్రీకృష్ణుడు వాటిలో ఉండడు. కారణం, శ్రీకృష్ణుడు వాటికి అతీతుడు. అంటే అర్థం ఏమిటంటే తమోగుణం వలన కలిగే అశుభాలు, అమంగళాలు అన్నీ కూడా శ్రీకృష్ణుడే. ఎప్పుడు? అవి శ్రీకృష్ణుని చేత ప్రయోగించబడినప్పుడు. అది ఎలా? ఉదాహరణకు ఒక ఇంజనీరు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాడు. మనం ఈ విద్యుత్ శక్తిని మన ఇళ్లల్లో, ఫ్రిడ్జ్లో చల్లదనం కోసం, కరెంటు పొయ్యిలలో వేడి కోసం వాడుతున్నాం. అయితే ఉత్పత్తి అయినప్పుడు అది చల్లగానూ ఉండదు, వేడిగానూ ఉండదు. ఆయా వాడకాలను బట్టి దాని స్థితి మారుతుంది. అలాగే శ్రీకృష్ణుని శక్తి ఉపయోగాలు కూడా ఆయా జీవాత్మలకు వేర్వేరు రకాలుగా ఉంటాయి. కానీ శ్రీకృష్ణునికి మాత్రం ఆ శక్తి ఒకే రకంగా ఉంటుంది. అందుచేతనే శ్రీకృష్ణుడు కొన్ని సమయాలలో రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉన్నట్లుగానూ నటిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే. ఉత్పత్తి చేసే ఇంజనీరుకు అది కేవలం విద్యుత్ శక్తే. అతని దృష్టిలో ఉష్ణ విద్యుత్ శక్తి, శీతల విద్యుత్ శక్తి అనే భేదం ఉండదు. ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని శ్రీకృష్ణుడే సృష్టి చేస్తున్నాడు. దీనినే అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః అని వేదాంత సూత్రాలు ప్రతిపాదిస్తున్నాయి. ప్రతి ప్రాణి బద్ధజీవి కాబట్టి ఆ ప్రాణిని బట్టి మంచి చెడ్డలు నిర్ణయిస్తాం. కానీ శ్రీకృష్ణుడు అలా బద్ధుడు కాడు. కాబట్టి ఆయనకు మంచి చెడుల భేదాలను ఆపాదించలేం. మనం బద్ధులము కాబట్టి మనం ద్వంద్వాల వలన బాధలు పడుతున్నాం. శ్రీకృష్ణునికి అలా కాదు. ఆయనకి ప్రతీదీ సంపూర్ణమే. శ్రీకృష్ణుని చేరే వరకు మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి?